సారీ. అబ్బా కారు తీసుకొచ్చినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది. ఇదెక్కడ గొడవండి? రండి ఎక్కుతారా? నేను అప్పుడే చెప్పాను సైకిల్ ఎక్కడని. నా కర్మ కర్మ. 9:30 అయింది. ఇంకా రాలేదు దుర్గా. సినిమా కదా ఈ పాటికి రావాల్సింది. ఏమైందో ఏమో. ఏమండి వరం అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు కుట్టించాలన్నట్ట నీలాంటి తల్లి. అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి? చేసిన నేను కాదు నువ్వే. లేకపోతే అమ్మాయికి ఆ కారు ఇవ్వటం ఏంటి, ఆవిడ అలా షికార్లు కలటం ఏంటి, నువ్వు ఇలా కాలుగాలను పిల్లలా ఇల్లంతా తిరగటం ఏంటి? నేను తినడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు. శివుడాగ్నే చీమైనా కుట్టదే. నువ్వేం కంగారు పడకు. అమ్మాయికి తెలియకపోయినా మన కారుకు తెలుసు మన ఇంటి దారి. చిన్నగా వచ్చేస్తుంది. మన కారు ఏమైనా కార్పొరేషన్ ఎద్దా? కళ్ళు మూసుకొని తిన్నగా రావడానికి? ఎద్దు కాదు మొద్దు కాదు, అంతకన్నా వర్స్ట్. పాడు కారు, డొక్కు కారు, దరిద్రపు కారు. ఎక్కడైనా అమ్మేస్తే పీడ వదులుతుంది. కావాలంటే నన్ను తిట్టుకొని నా కారు మాత్రం తిట్టదు. అవును, ఎప్పుడైనా ఒకసారి సృష్టి చేస్తే బద్దకిస్తుందేమో కానీ జీవితంలో ఒక్క యాక్సిడెంట్ ఒక్కటంటే ఒకటి ఎప్పుడైనా చేసిందా? అదేమన్నా సామాన్యమైన కారు అనుకున్నావేంటి? రెండవ ప్రపంచ యుద్ధంలో. అవునండి, ఇంతసేపు మీ కారుతోనే యుద్ధం చేసి వస్తున్నాను. అది ఎక్కడ ఆగిపోయింది. అదేంటి వర్షం ఇలా తెచ్చేస్తున్నావు? అదంతా నా కర్మ. ఇదిగో చూడు వరం, ఆడపిల్లని ఆడిన దాట పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్. రోడ్లో దొరికిన మనీ పర్స్ ఓనర్ ఎవరో తెలియపోవచ్చు కానీ ఆడపిల్ల మొగుడెవరో రాసి పెట్టే ఉంటుంది. ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. మనం మన పిల్లల్ని పెంచాల్సింది మన కోసం కదే, వాడి కోసం. మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మొగుడే ఉండాలా? పుట్టినింటి ముద్దులు పెట్టినింట్లో కూడా సాగాలా? ఏం పర్వాలేదు, అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం. కావాలంటే ఈ రకం పెట్టుకుంటాం. అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం అనమాట. ఏమిటండి మీ మాటలు? అమ్మా ఆకలి. వస్తున్నానమ్మా. ఏమిటి అమ్మాయికి ఆకలి ఎట్టిపోదండి? అమ్మాయికి ఆకలిస్తే అందరికి ఆకలిస్తే పెంచే ఒక తోటపాలి నువ్వేనా? అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారంటే దుర్గయ్య. ఓహో దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు, ఈ 10 రూపాయలు దేని బాబు? ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాయి బాబు, ఇస్తాను. ఇదిగో ఎవరికి తెలియకూడదు. బాబు మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు. మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు పెరిగినట్టు. ఇది లంచ కాదు బాబు, మర్యాద. మర్యాద? మర్యాద బాబు. ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారేస్తే ఎలాంటి పనైనా చేయించుకోవచ్చు బాబు. బాగా వరికావు. ఒకసారి చూసుకో పరిస్థితి. జాగ్రత్త, ఎవరికి తెలియదు. నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్న బాబు. ఎవరికి తెలియను బాబు, తెలియను. ఎరా మధు, నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మతో రిహార్సల్ చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్స్. ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో అమ్మాయిలే. నాకు భయంగా ఉందిరా. భయపడి చూస్తావేరా అలాగా? చూడు, తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు. కాబట్టి గెట్ రెడీ, కమాన్. నవ్వించి కవ్వించు నటరాజులే, సరసాల తేలించు రతిరాజులే. నవ్వించి కవ్వించు నటరాజులే, సరసాల తేలించు రతిరాజులే. నీ ముద్దుల మొగుడమ్మా, పలు విద్దెలవాడమ్మా. నీ ముద్దుల మొగుడమ్మా, పలు విద్దెలవాడమ్మా.
తలుపులు మెరిశావు తళతళలాడావు తలుపులు చూపావు ఒక్క చినుకైన కురిపించవే నా మనసైన తడిపించవే చినుకై కురిసానా వానై వస్తాను వానై వచ్చానా వరదైపోతాను వరదంటే నీ కలత కలతాగుంటే నేనే చినుకై వానై వరదై ముంచేసి వెళతానులే నవ్వించి కవ్వించున్నట్ట రాజులే సరసాల చేరించు రతి రాజులే నీ ముద్దుల మొగుడమ్మా పలు విద్దెరవాడమ్మా ఈ ముద్దుల మొగుడమ్మా ఇంత కత్తికి తగునమ్మా అందం చేదైనా బంధం తీయనిది బంధం వేశానా అంతం లేనిది నీ పొగరు నా పొగరు తేలాలంటే నేనే ప్రియుడై వరుడై మగడై సై అంటే సయ్యేనులే నవ్వించి కవ్వించుండట రాజట సరసాల తేలించు రతి రాజట ఈ ముద్దుల మొగుడమ్మా ఇంత కత్తికి తగునమ్మా నీ ముద్దుల మొగుడమ్మా పలు విద్దెలవాడమ్మా ఏమండి మీకు వేరే పడలేదా మీరు ఎప్పుడు పడితే అప్పుడు గంట కొడితే చేతిలో ఉన్న పని పారేసి పరిగెత్తుకు రావాలి రావాల్సింది ఇది ఇల్లీగల్ అత్యవసర సమావేశం ఎమర్జెన్సీ వెరీ గుడ్ అందరూ వచ్చేసినట్టే కదా అంటూ వస్తాం ఇది క్రమశిక్షణ ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమైంది ఓకే నౌకర్లు శాఖలు కూడా వచ్చినట్టున్నారు ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం మీరు మాత్రం వెళ్ళిపోండి కూర్చోండి ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావడం అత్యవసరం ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టించాం ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయే తొందరపడే అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం ఏంటా నిజం నా కూతురు ఏమన్నా మొగుడో అని కలవరిస్తుందా మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నాడే అదేదో లవ్ అఫేర్ లా ఉంది నాన్నగారు లవ్వే ఈ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది